పిలుస్తున్నారు ఎవరైనా? రమణ రికార్డ్. అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ ఏంటి? దివ్య జ్ఞాన ఆవశ్యకత అనుకుంటా. దివ్య జ్ఞానం యొక్క అవసరం. అసలు ఎందుకు మనం ఈ దివ్య జ్ఞాన సమాజం యొక్క మెంబర్ అవ్వడం అనేవి మనం కూడా అవగాహన చేసుకోవడానికని ఇది చాలా అవసరం. ఎందుకంటే మీకు ఎవరైనా క్వశ్చన్ చేశారనుకోండి, మీ దివ్య జ్ఞానం చెప్పే స్పెషల్ థింగ్స్ ఏంటి అని అని అడిగినప్పుడు ప్రతి మెంబరు చెప్పగలగాలి దివ్య జ్ఞానం ఏం చెప్తోంది. అంటే మతాలే నా మతం ఎక్కువ, నా మతం ఎక్కువ అని కొట్టుకున్న పరిస్థితుల్లో ఏ మతంతో సంబంధం లేని జీవిత విధానం దివ్య జ్ఞానం. తర్వాత దీని 3 ఆబ్జెక్ట్స్ కూడా మనకి తెలియాలి. ఏమిటది? జాతి మత కుల లింగ వివక్షత లేని విశ్వమానవ అణుకేంద్ర నిర్మాణము. అంటే అది మనం దివ్య జ్ఞాన సమాజం ద్వారా అసలు నేషనల్‌గా ఇంటిగ్రేషన్ అందరితోటి నాట్ ఓన్లీ నేషనల్ అందరితోని మనకు ఉన్నటువంటి అందుకని వెబ్ ఆఫ్ లైఫ్ అని ఒక టాపిక్ తీసుకున్నారు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్. అంటే ఇవాళ అందరం ఇంటర్నల్‌గా కలిసే ఉన్నాం. అలాంటి అణుకేంద్ర నిర్మాణం మొదటిది. రెండవది కలిసే ఉన్నామంటే నా అభిప్రాయం, మీ అభిప్రాయం కలవడం అలాంటి కలయిక కాదు. మనం మూలంలోంచి కలిసి ఉన్నాం. కానీ అది మనం మర్చిపోయి బతికేస్తున్నాం. నిన్న టాపిక్కే సెపరేట్‌నెస్ మనకి. నేను సెపరేట్‌గా ఉన్నాను అన్న భావన మనం పోషించుకుంటున్నాం. యాక్చువల్‌గా మనని ఇండివిడ్యువల్ అంటారు. మనం సెపరేట్‌గా లేము. అంటే మనం విడదీయరాని వాళ్ళే ఇండివిడ్యువల్స్. కానీ మన సెన్సేషన్స్ సెపరేట్‌గా ఉంటాయి. మన ఆకారాలు కొంచెం సెపరేట్‌గా ఉంటాయి. దాంతో మనం ఏమనుకుంటున్నాం, నేను సెపరేట్‌గా ఉన్నాను అంటూ దాని మీద మనం చాలా ఎక్కువగా దానికి బలాన్ని ఇస్తున్నాం. కానీ ఆ సెపరేట్‌గా ఉన్నది మాత్రం నిజమైనటువంటి తత్వానికి మాయా దీంట్లో భ్రాంతిలో జీవిస్తున్నాం గనక ఆ మాయా నేను అంటే నేను అసలు నేను అంటున్న నేనుందా? అది కూడా మనస్సు నిర్మించింది. ఆ నేను వేరేగా ఉన్నానని ఒక భ్రాంతిని క్రియేట్ చేయడం బట్టి నేను వేరు, నా ఇల్లు వేరు, నా కుటుంబం వేరు, నా జాతి వేరు ఇలాగ మనం దానికి బలం ఇస్తున్నాం. ఆ సెపరేట్‌నెస్ అన్న దానికి మనం మరికొంచెం బలం ఇస్తూ జీవిస్తున్నాం. అసలు మనం అందరం సెపరేట్‌గా లేము. లోపల అంతర్గతంగా కలిసే ఉన్నాం. అందుకే ఆ సెపరేట్‌నెస్ అన్న ఫీలింగ్ ఏంటంటే అజ్ఞానం. భ్రాంతిలో జనించిందే. అందుకని అది మన మొదటిది చెప్తోంది. చరాచర జగత్తంతా ఒకే ఒక తత్వం ఉన్నాది అని. రెండో ఆబ్జెక్ట్‌లో ఏం చెప్పారు? అంటే సాపేక్షంగా మతాలన్నిటినీ, విజ్ఞాన శాస్త్రాన్ని, ఆ తర్వాత ద మతము, విజ్ఞాన శాస్త్రము, తత్వశాస్త్రము వీటన్నిటినీ అధ్యయనం చేయడం. సాపేక్షమైన అధ్యాయం అంటే పోల్చుతున్నాం. అన్ని మతాలు చెప్పింది ఒకే విషయం అన్నది మనకప్పుడు అర్థమవుతుంది. చదివితే కదా! అందుకని అధ్యయనం చేయాలి. మూడోదేంటంటే మానవుడిలో అంతర్నిహితంగా ఉన్న గుప్త శక్తులు, ప్రకృతిలో ఉన్న గుప్తమైన లాస్ వాటిని పరిశోధించి తెలుసుకోవడం. అది మూడవది. ఈ విధంగా ఈ 3 ఆబ్జెక్ట్స్‌ని మనం అవగాహన చేసుకుంటేనే మనం ఇతరులకు చెప్పగలం. ఏమిటండి దివ్య జ్ఞానం చేస్తుంది? ఎందుకా దివ్య జ్ఞానం? దివ్య జ్ఞాన సొసైటీలో అంటే సంఘంలో, సమాజంలో మహాత్ములు బిహైండ్ కర్టెన్ ఉంటూ మేడం బ్లెవెట్స్‌కి, ఆల్కాట్ గారి చేత స్థాపించబడింది. కొంతమంది అంటారు ఫారినర్స్ కదండీ పెట్టారు. వాళ్ళు మనకి ఫారినర్స్ అవ్వచ్చు. కానీ వాళ్ళు సత్య తపన అలాగే పరోపకార పారీణత, గురుసేవా పరత్వం సంపూర్ణంగా ఉన్నాయి గనక మహాత్ములు వాళ్ళ కోసం వందలాది సంవత్సరాలు వెయిట్ చేసేట అలాంటి వాళ్ళు. అప్పుడు వాళ్ళే సరి అయిన వాళ్ళు. అప్పుడున్న వాళ్ళల్లో వాళ్ళు సరైన వాళ్ళని ఎంచుకున్నారు. అందుకని మనం ఇక్కడ మహాత్ములు బిహైండ్ కర్టెన్స్ ఉండి, బాహ్యంగా వీళ్ళిద్దరు ఎవరా ఇద్దరు ఆల్కాట్ గారిని హెచ్ఎస్ఓ గారు అంటాం. అలాగే అని బ్లెవెట్స్కీని హెచ్పిబి అంటాం. వీళ్ళిద్దరూ ఈ సమాజాన్ని స్థాపించారు. ఆ స్థాపించడానికి కూడా మహాత్ముల యొక్క గైడెన్స్ తోటే. అందుకే మహాత్ములు మీరు మాకు దివ్య జ్ఞాన సమాజ స్థాపనలో సహకరిస్తారా అని అడిగారు. వాళ్ళ ఇష్టంతోనే తీసుకున్నారు. ఆ విధంగా ఈ దివ్య జ్ఞాన సమాజం ఏమిటి చెప్తోంది అంటే మా పరమ గురువులు చెప్పినా మన సనాతన ధర్మం చెప్పేదే ఇది. ఏమిటి సనాతన ధర్మం చెప్తోంది? భగవంతుడు ఒక రూపానికి పరిమితుడు కాదు. అందుకని ఈ రూపంలో ఉన్న భగవంతుణ్ణి దివ్య జ్ఞానం ఆమోదించదు.
అంటే మనకి లలితాదేవి ఇది కదండి, ఫలానా వాళ్ళు దేవండి అంటే దేవతలు అవ్వచ్చు, కానీ దైవం అన్నది ఒక అనంతమైన తత్వం ఉంది. దానికి ఒక రూపానికి పరిమితం చేయడం అది సిన్ అని యోగ వాసిష్ఠంలో శివుడు చెప్పాడు. అంటే ఒక రూపంలో ఇగోటండి రాముడేనండి, కృష్ణుడేనండి కాదు, రాముడి ద్వారా కృష్ణుడి ద్వారా అదే పనిచేసేది ఆ దైవతత్వమే. మల్లాది కృష్ణమూర్తి గారని ఒక రైటర్ మా ఇంటికి వచ్చారు. మీ అభిప్రాయం ఏంటి సత్యసాయిబాబా విషయంలో అని అడిగారు. అంటే సత్యసాయిబాబా గారి ద్వారా దైవత్వం పనిచేస్తుంది అన్నాను. అయితే ఆనాడు కృష్ణుడి విషయం అంటే ఆనాడు కృష్ణుడిలో కూడా ఆ దైవత్వమే పనిచేసింది. మరి ఇలా ఎవరు చెప్పలేదండి అన్నారు. అంటే అది నేను ఇలాగ చెప్పానమాట. ఆ దైవమే కృష్ణుడి ద్వారా, రాముడి ద్వారా, క్రీస్తు ద్వారా ఉన్నది ఒకే ఒక రూపం లేని దైవతత్వం అందరి ద్వారా పనిచేస్తోంది. మనం రూపానికి ప్రాముఖ్యత ఇచ్చి అసలు తత్వాన్ని వదిలేస్తున్నాం కనుక ఇప్పుడు దివ్య జ్ఞానం ఏం చేసింది? అనంతమైనటువంటి దివ్య జ్ఞానం సనాతన ధర్మమే. ఏమిటి దివ్య జ్ఞానం ఎసెన్స్ అంటే త్యాగం. అంటే 2 అక్షరాల్లో చెప్పాలంటే అన్నీ వదిలేయడం. బాహ్యంగా కాకపోయినా మానసికమైన త్యాగం కావాలి. అంటే అలాగే హెల్ప్ అదర్స్ అంటే నిస్వార్థమైన సేవ. ఏమీ ఆశించకుండా సేవ చేయడం. గొప్పలు ఆశించకూడదు, అవమానమైందని వదిలేయకూడదు, ఏదీ లేదు. అలాంటి బంధంతో సంఘంతో లేని సేవ దివ్య జ్ఞానం చెప్తోంది. మన సనాతన ధర్మం అదే చెప్పింది. చెప్పాను కదండి, అష్టాదశ పురాణాలు రాసి వ్యాసుడిని ఎసెన్స్ చెప్పండి అంటే పరోపకారం వల్ల పుణ్యము, ఇతరుల్ని కష్టపెట్టడం వల్ల పాపము వస్తాయని చెప్పాడు 2 ముక్కల్లో. అష్టాదశ అంటే 18. అందువల్ల మనం ఏం తెలుసుకోవాలి? దివ్య జ్ఞానం అన్నది ఎప్పుడు కూడా ఇతరులకు సహాయం చేయడమే ముఖ్యము. తనకు మాలిన ధర్మం. నా సహాయము అని ఆలోచించకుండా ఇతరులకే సహాయం చేయమన్నారు. అప్పుడు ఏంటవుతుంది? నేనన్నది అనేది మనకి డిజాల్వ్ అయిపోయి పరమ గురువులు అని పనిముట్టుగా తీసుకుని మనలో ఉన్నత స్థాయి, ఉన్నతమైనటువంటి శక్తిని, జ్ఞానాన్ని వాళ్ళు కురిపిస్తూ ఉంటారు. అది మనం ఉంచుకోకుండా మళ్ళీ మానవాళి మీద కురిపిస్తూ ఉంటాం. అందుకని ఏ వ్యక్తి అయితే తన కోసం జీవిస్తున్నాడో అతనికి దుఃఖమే దుఃఖం. ఎవరైతే ఇతరుల కోసం జీవిస్తారో వాళ్ళే సుఖపడతారు. నేనన్నది ఉన్నదా గట్టిగా ఆలోచిస్తే లేదు. నేను కోసమే మనం జీవిస్తున్నాం గనక మనకి దుఃఖం. అందుకని మానవ జన్మ యొక్క సార్థకత కూడా పరోపకారార్థం ఇదం శరీరం. ఇతరులకు సహాయం చేయడానికే ఈ శరీరం ఉంది. అంతేగాని అలాగే సర్వం కల్విదం బ్రహ్మ, ఇదంతా పరబ్రహ్మ స్వరూపమై ఉంది. శరీరమాధ్యం ఖలు ధర్మ సాధనం. ఖలు అంటే కదా. శరీరం ద్వారా ఎందుకు శరీరం మనకి ఇచ్చారండి? ధర్మ సాధనకి. శరీరం లేదనుకోండి మనం ఏ పని చేయలేం. అంతేగాని నువ్వు 5 ఇంద్రియాలతో భోగించనివ్వలేదు మనకి శరీరం. ధర్మ సాధనకి ఉపయోగంగా మనకి ఇచ్చారు. మీకు ఎందుకండి ఈ మోటార్ సైకిల్ అంటే మేము ఫాస్ట్గా వెళ్ళిపోవడానికి. ఎందుకంటే ఈ శరీరం అంటే శరీరం ఉంటేనే మనం ఇతరులకు సహకారం చేయగలం. అందుకని ఇతరులకు సహాయం చేసే పనిముట్టు సుమా ఇది అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దాన్నే సంస్కృతంలో శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం. ధర్మ సాధనకి ఇది శరీరమే మాధ్యము అంటే మీడియం. అదే మనకి వాహకము. ఏమైంది? ఇది నిన్న కూడా మధ్యలో కట్ అయిపోతున్నది. నెట్ కనెక్ట్ అవ్వడం కట్ అవుతుందా ఏంటి? నిన్న కూడా విజయవాడ దాంట్లో మాట్లాడుతూ ఉంటే మధ్యలో నెట్ కట్ అయిపోయింది. ఇవాళ పొద్దున్న అలాగే అయింది. అదే ఇంకా మొత్తం జూమ్ అయిపోలేదు. అందుకని మనం ఏం చేయాలండి? ఇది మన పనిముట్టు సుమా అన్న అవేర్నెస్తో మనం జీవించితే తప్పకుండా. రికార్డింగ్ అవుతుందా? అంటే దివ్య జ్ఞానం ఏం చెప్పింది అంటే మహాత్ములు అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు దైవం యొక్క ప్రణాళికని కార్యరూపంలో పెడుతూ ఉంటారు. అందుకే కదా ఎవరెవరు అర్హులా, ఎవరు నిస్వార్థంగా ఉన్నారు, వాళ్ళ ద్వారా వాళ్ళ శక్తిని, జ్ఞానాన్ని ప్రసరింపచేసి అప్పుడు వాళ్ళని కూడా
లోక కళ్యాణార్థం వాడతారు. వాళ్ళు ఏం చేస్తారు? ఆ శక్తిని, వాళ్ళకి ఉన్న జ్ఞానాన్ని ఎవరు అర్హులో వాళ్ళకి ఇస్తారు. ప్రపంచం మీదకి ప్రసరింప చేస్తారు. ఇవాళ మనం చదివాం. ఫైనల్ స్టేజ్ ఏంటి? క్రీస్తుహుడ్. క్రీస్తు అంటే ఏంటి? ఎలా అయితే ఒక స్థితిలో మనకి ఎవ్వరు సహాయం చేయరు, మన వాళ్ళు పరాయి వాళ్ళు అందరూ దూరం అయితే దేవతలు కూడా దూరం అయిపోతారు. అలాంటి టైములో అది దాటాలన్నమాట. అంటే ఆ దాటిన తర్వాత, అందుకే ఇదేమిటండి ముళ్ళ బాటే. అంటే ఎన్నో బాధలు పడి మొత్తం అంతా వదిలేసుకోగలిగినప్పుడే, అంటే క్రిస్టియన్ అంటే క్రీస్తు తత్వాన్ని పొందినవాడు. అంటే కారుణ్యము, క్షమ. అంతేగాని నేను క్రీస్తుని, క్రిస్టియన్ని, నువ్వు ఇది ఫాలో అవ్వని ప్రచారాలు చేసేవాళ్ళు కాదు. క్రీస్తు తత్వం ఏమిటి? తన్ని సిలువ వేసిన వాళ్ళనే ఆయన ప్రేమించాడు. అంటే అయ్యో వీళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు ప్రభు, వాళ్ళని క్షమించని అడిగాడంటే ఆయన శరీరానికి కష్టం ఉన్నా ఆయన ఏంటంటే వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు. అలాంటి కారుణ్యాన్ని మనం కూడా శరీరం మీద ఉన్న సంఘం వదిలేయాలి. ఆయన వదిలేసాడు కనుక తన శరీరానికి ఏమైనా తనకు కోపం రాలే. సంఘం త్యక్వా ధనంజయ అంటాడు. ఎవరు? కృష్ణుడు. నువ్వు సంఘాలన్నీ వదిలేయి. సంఘం అంటే ఫ్రెండ్ అనే కాదండి. నాకు మీతో అంతర్గత బంధం ఉంటే మీ కంపెనీలో నేను ఉన్నట్టే లెక్క. ఆ సంఘం వదిలేస్తే అప్పుడు మనకి ఏంటంటే అసలైనటువంటి ఆ దైవతత్వం మన ద్వారా పనిచేస్తుంది. ఆ వ్యక్తి దైవం ఈక్వలే. ఆ వ్యక్తిలో వ్యక్తి లేడు, ఇంకా దైవమే ఉంది. అందుకని ఇవాళ మనం చదువుకున్నది అదే కదా. ప్రతి ఒక్కరు కూడా ఆ క్రీస్తుడ్ దాటాల్సిందే. అంటే అటువంటి త్యాగము, అటువంటి కారుణ్యము, క్షమ అవన్నీ పొందాలి. అప్పుడు మాత్రమే వాళ్ళకి పూర్తి ఫిఫ్త్ ఇనిషియేషన్ వరకు వెళ్ళిపోయి నిర్వాణ స్థితిని పొందుతారు. చూసారా? అప్పుడు ఈ విధంగా అంటే మనకి దివ్య జ్ఞానం ఏమిటి చెప్తోంది? నువ్వేమో నీ కోసం కాదు, నువ్వు స్వార్థకర్మలు చేస్తూ బతుకని చెప్పట్లే. దివ్య జ్ఞానం ఏం చెప్పింది? నువ్వు పూజలు చెయ్యని చెప్పట్లే. నీ ముక్తి కోసం నువ్వు ప్రయత్నించని చెప్పట్లే. హెల్ప్ అదర్స్. సహాయం చెయ్యి. ఎలా చేయాలి? ప్రేమగా. ఎలాంటి ప్రేమ? ఏమీ ఆశించినటువంటి ప్రేమ, బాడీతో సంబంధం లేనటువంటి ప్రేమ. ఆ ప్రేమలో మనకేంటంటే నిందాస్తుతులు ఏవి పట్టించుకోం. అటువంటి ప్రేమతో మనం ఉన్నప్పుడు అదే నిర్వాణ స్థితి. అంటే ఇంకా ఆ స్థితిని దాటితేనే మనం అసలైనటువంటి నిర్వాణ స్థితిలో ఉంటాం. అందుకని దివ్య జ్ఞానం ఏంటంటే, దివ్య జ్ఞాన మెడిటేషన్ కూడా మిగతా మెడిటేషన్లో నువ్వు ఇంత మీదకి వచ్చేవా, నువ్వేమో నీ అది చూసేవా, ఇది చూసేవా. కానీ దివ్య జ్ఞాన మెడిటేషన్ సెల్ఫ్ సాక్రిఫైజే. నేనన్నది వదిలేయాలి, అప్పుడే మెడిటేషన్ జరుగుతుంది అన్నారు. నేను చేస్తున్నాను అన్నప్పుడు మెడిటేషన్ జరగదు. నేనే బలంగా ఉంది, అప్పుడు లోపల మెడిటేషన్ జరుగుతూ ఉంటుంది అని. అది ఆ విధంగా దివ్య జ్ఞానం ఏంటంటే అద్భుతమైన విషయాలు చెప్పింది. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ అయినా, ఏ ప్రొఫెసర్ అయినా ఇందులో మెంబరే. ఎందుకంటే వాళ్ళందరూ రిఫర్ చేశారు ఇందులో విషయాలన్నీ కూడా అన్ని రకాలుగా సత్యమే. అలాగే కాశీరాజు పెట్టినటువంటి సత్యాన్నాస్తి పరోధర్మ అన్నది దీని మోటో. అందుకని నిత్య జీవితంలో దివ్య జ్ఞానం అన్నది ఉందనుకోండి. ఏమిటండి దివ్య జ్ఞానము అంటే, మనం అందరిలో ఒకటే పని చేస్తుంది కనుక నేను గొప్ప అన్నది పోవడమే. ఎప్పుడైతే ఒకటే తత్వం అందరిలో ఉందని తెలిసిందో అప్పుడు నేను గొప్ప అన్నది ఆటోమేటిక్గా అది అజ్ఞాన జనితం గనక పోతుంది. భ్రాంతి జనితం గనక అది ఉండదు. నేనన్నదే భ్రాంతి జనితం. నాకు అవమానం అయింది, ఏమైనా డౌటా? ఏ ఇలాంటివన్నీ పెరిగిపోతూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే మనం ఈ విధంగా జీవిస్తూ ఉంటామో, సరే సిగ్నల్ ప్రాబ్లమేనేమో ఇది. నెట్ కట్ అవుతుంది. నిన్న కూడా లెక్చర్ మధ్యలో కట్ అయిపోయింది. రికార్డింగ్ ఆన్లో ఉంది. ఓకే. ఆ విధంగా మనం ఎప్పుడైతే దివ్య జ్ఞానం ఏమిటి, మిగతా దగ్గర ఏమిటి చెప్తారు, నువ్వు సంస్థలో జాయిన్ అవ్వు, మనకి మెంబర్స్ ఎక్కువ ఉండాలి, నువ్వు 10 మందిని జాయిన్ చేయి, అలా కాదు. సత్యానాస్తి పరోధర్మ అన్నది దీని మోటో.
అంతేగాని నువ్వేదో ఇందులో ఈ సంస్థ పెరగాలి, నువ్వు పెరిగిపోవాలి, నువ్వు ఇందులో మెంబర్స్ అయిపోతే చాలా గొప్ప జరుగుతుంది, అలాంటి ఫాల్స్ ప్రామిసులు చెయ్యరు. కట్ అయిపోతుందండి. అంటే ఇక్కడ జరుగుతున్నదంతా కూడా ప్రాక్టికల్ లైఫ్. అంటే మనం ప్రతి నిత్యం మనం చూసుకోగలగాలి. అధ్యయనం అంటే ఏంటంటే పుస్తకాలు చదవడమే కాదు, తన్ను తాను అధ్యయనం చేసుకోవాలి. నేను ఏ విధంగా ఉంటున్నాను, నాలో ఎలాంటి మార్పులు వస్తున్నాయి, నా స్వార్థం కరుగుతోందా, నాకున్న మిథ్యానేను బలం తగ్గిపోయిందా లేదా, ఇవన్నీ మనం రోజు చూసుకోవాలి. అవన్నీ అలాగే ఉంటే మనం చేసిన ఏది కూడా లాభం లేదు, షోవర్కే. అందుకని ఇలాంటి సత్యాలన్నీ మనకి దివ్యజ్ఞానం చెప్తోంది. ఇంకా ఏంటి చెప్పింది? చరాచర జగత్తంతా ఒక తత్వం ఉంది, అది మనస్సుకి అవాంగ్మానస గోచరం, అంటే వాక్కుకి అందదు, దాన్ని వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నమైనా దాన్ని మరుగుజ్జు చేసినట్లే అని. అందుకని సర్వం కల్విదం బ్రహ్మ అని బృహదారణ్యకోపనిషత్తులో చెప్పినట్టుగా ఆ తత్వమే అన్నిటికీ మూలం అంటూ, ఆ తత్వంలోంచి అనేకమైన జగత్తులు పుట్టడం, ఉద్భవించడం ఒక సముద్రపు అలల్లాగా జరుగుతూ ఉంటాయి. ఒకే ఒక అనంతమైన ఆత్మతత్వం ఉంది, దాంట్లోంచి ఎన్నో ఆత్మలు ఉద్భవిస్తూ ఉంటాయి, మళ్ళీ విలీనమైపోతూ ఉంటాయి. ఈ ఉద్భవించడం విలీనం అవ్వడం కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి అని ఇలాంటి మహత్తర విషయాలన్నీ దివ్యజ్ఞానం మనకు చెప్పింది. అంటే నువ్వు శరీరం, ఇందాక చదివాం కదండి సమష్టి ధ్యానంలో, ఈ శరీరములు పనిచేస్తున్నాయి కానీ నేను ఆధ్యాత్మిక మానవుడినై ఉన్నాను, నేను అందరి వ్యక్తులతో కలిసి ఉన్నాను. కలయడం అంటే ఫ్రెండ్ అని అలా కాదు, మనం కలిసి ఉన్నాం, ఆ విషయం మనం మర్చిపోయి పరభావంతో జీవిస్తున్నాం. అందుకే మనకి దుఃఖము బాధ. మన అసలు స్వభావాన్ని మనం మర్చిపోయాం కనుకే మనకి బాధ, జీవితం అంతా దుఃఖం అనే విషయాలన్నీ దివ్యజ్ఞానం చెప్తోంది. అంటే ప్రేమ అన్నది అందరిలో ఉన్న ఏకత్వానుభూతి, అందరిలో చరాచర జగత్తులో ప్రేమతత్వం, అది మనకి దివ్యజ్ఞానం చెప్పే విషయాలు. ఇలాగా అత్యద్భుత కర్మ సిద్ధాంతం చెప్పింది. అలాగనే నీకు కనబడే శరీరాలే కాదు, అదృశ్య శరీరాలు ఉన్నాయి. అలాగే ఈ ప్లేన్లే కాదు, ఇంకా 7 ప్లేన్స్ ఉన్నాయి. ఏంటి ఇంత కట్ అవుతుంది? ఇలాంటి విషయాలన్నీ కూడా దివ్యజ్ఞానం మనకి చెప్పింది. అందుకనే ఫండమెంటల్ థింగ్స్ మనం చదవాలి. ఏమిటి, మనిషికి ఒక్క భౌతిక శరీరమేనా? ఎప్పుడు మనం భౌతిక శరీరం సంగతి ఆలోచిస్తున్నాం. మానసిక శరీరము అది ఇంకా పవిత్రంగా ఉండాలి. అది చాలా సూక్ష్మమైన పదార్థంతో తయారు చేయబడింది. లోపలికి వెళ్తున్న కొద్దీ ఒకదానికంటే ఒకటి సూక్ష్మాతి సూక్ష్మమైన పదార్థాలతో చేయబడి అవన్నీ పరిశుద్ధమైనప్పుడే మనం పరిశుద్ధమైన జీవితం జీవించగలం. అందుకని వాటిని పరిశుద్ధం చేసుకోవడం మనమే చేసుకోవాలి. ఈ విధంగా కనబడని అదృశ్య శరీరాలు ఉన్నాయి, అదృశ్య లోకాలు ఉన్నాయి అనేది దివ్యజ్ఞానం మానవాళికి అందించింది. అంతేకాకుండా మనం ఎప్పుడూ కూడా భూమి మీద వచ్చిన దగ్గర నుంచి మనందరం ఆ సత్యం అన్నదాన్ని సంపూర్ణంగా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఉంటున్నాం. ఆ పాయింట్ని మనం మర్చిపోకూడదు. ఇంకేది మనకు ముఖ్యం కాదు అనేది. అంటే శరీరం, మనస్సు, పనిముట్లని మనం నేను శరీరాన్ని అని జీవిస్తున్నాం, నేను మనస్సుని అని. అందువల్లే మనం భ్రాంతిలో, దుఃఖంలో జీవిస్తున్నాం. ఈ విధంగా దివ్యజ్ఞానం కర్మ సిద్ధాంతాన్ని, పునర్జన్మ సిద్ధాంతాన్ని, అలాగనే జీవితం అన్నది ఇక్కడితో అయిపోతుంది అనుకునేవారు. కాదు, దీనికి కంటిన్యూటీ ఉందన్న విషయాన్ని కర్మ సిద్ధాంతం ద్వారా మనం ఎన్నో కర్మల బట్టి ఫలితంగానే ఈ జన్మ వచ్చింది. ఈ జన్మలో చేసిన కర్మల ఫలితంగా నెక్స్ట్ జన్మ రావచ్చు. అందుకని మన ప్రయాణం ఎప్పటి నుంచో సాగుతోంది. అంటే ఖనిజాల్లో నుంచి మన ప్రయాణం, ఖనిజాలు, వృక్షాలు, జంతు వర్గానికి వచ్చాం. అందుకే మనకి వాటి లక్షణాలు ఉండిపోతాయి మనలో అంటారు. ఇదంతా మనం ప్రతినిత్యం కూడా దివ్యజ్ఞానం వల్ల శరీరమే ముఖ్యమని నేను జీవించక్కర్లే, అదృశ్య శరీరాలు చాలా ఉన్నాయి, అవి నాకు ముఖ్యం, ఆ పరమమైన సత్యమే ముఖ్యం, కానీ పనిముట్లు కాదు. పనిముట్టుకి జాగ్రత్తగా కావలసిన తిండి పెట్టి నిద్ర ఇచ్చి పని చేయించుకోవాలి, అందుకే ఇచ్చారు. కానీ ఆ పరమాత్మ తత్వాన్ని అవగాహన చేసుకుని అందులో జీవించడానికి మానవ జన్మ సార్థకత అనే విషయం మనకి దివ్యజ్ఞాన సమాజం ద్వారా తెలుస్తోంది.
అంటే అది కూడా ఆలోచించకుండా నువ్వు ఇతరులకు సహాయం చేసుకొని పో. చాలా మంది ఏం చేస్తారు, మహాత్ములు చెప్పారు కదా మేము చేస్తున్నామని ఆత్మవాంఛన చేసుకొని జీవిస్తారు. అందువల్ల వాళ్ళు ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. ఇలాంటి తప్పుడు పనులు మనం చేయకుండా ప్రతినిత్యం అన్ని మనం గ్రహించుకోవాలి. అంటే ఈ విధంగా మనకి దివ్య జ్ఞానంలోకి వెళ్ళాక సైన్స్కి విజ్ఞాన శాస్త్రాన్ని తత్వశాస్త్రాన్ని సమీకరిస్తోంది. అందుకని దేన్ని కొట్టిపారేయట్లేదు. వ్యక్తిలో హిడెన్ సైడ్ ఆఫ్ థింగ్స్ అని ఉంది. కనబడనటువంటివి ఒక వస్తువు ఏం తీసుకోండి, ఆ వస్తువు కనబడనటువంటి సైడ్ ఒకటి ఉంది అని లెడ్బీటర్ అన్న ఆయన రాశారు. ఇలాగా ఒక వ్యక్తి మనతో మాట్లాడినప్పుడు సంపూర్ణంగా వినడం అన్నది చాలా ముఖ్యం. ఆ విన్నప్పుడే ఆయన యొక్క ఊహాత్మక చిత్రంలో ఆయన ఎంత ఉంటున్నాడు అన్నది మనం తెలుసుకోగలం. ఏ సహాయం మనం చెయ్యగలం వాళ్ళకి అన్నది మనకు అర్థమవుతుంది. అంటే వీళ్ళు శరీరం నేను అన్న భావనలో జీవిస్తూ అదే ఆత్మవంచనతో జీవించేస్తున్నారు. వాళ్ళు ఎక్కడో అమెరికా వెళ్ళారనుకోండి గొప్పవాళ్ళు అనేస్తాం. కాదు, వాళ్ళ అవగాహనలో బాడీ నేను కాను అని వచ్చి వాళ్ళ పనులన్నీ ఆ విధంగా జరుగుతున్నాయి. ఈ విధంగా దివ్య జ్ఞానం మానవాళికి అనంతమైన సేవ చేసింది. అంటే ఎక్కడెక్కడో ఉన్న మనుషులందరినీ కలిపింది. అంటే మేడం బ్లెవెట్స్కీకి సీక్రెట్ డాక్ట్రిన్ అనే గ్రంథం ఆవిడ ద్వారా రాసాక దివ్య జ్ఞాన ప్రాచుర్యం చాలా పెరిగిపోయింది. దేశ విదేశాలలో కూడా బ్లెవెట్స్కీ వల్లనే దివ్య జ్ఞానం బాగా కూడా ఈ మాటలు వాటి వల్ల వ్యాపించింది. ఈ విధంగా ఇది జీవితానికి పనికొచ్చే జ్ఞానం. మనం ఎందుకు వదిలేసేయాలి? పనికొచ్చే దాన్ని ఉపయోగించుకోవచ్చు కదా. అవి ఇంకా ఒకటే కాదండి, ఇంకా ఇంకా లోతులకు వెళ్తున్న కొద్దీ ఆత్మసమర్పణ భావంతో ఎలాగ సంపూర్ణంగా జీవించడం, పరిశుద్ధమైన ఆనందంతో అలాంటి వాళ్ళని పరమ గురువులు ఎప్పుడు చూస్తూ ఉంటారు. సెల్ఫిష్నెస్ లేని ఆత్మసమర్పణ భావం ఉందా, వాళ్ళను వాడుకుంటారు పనిముట్టుగా. ఓకే అండి. ఇవాళ దివ్య జ్ఞానం మనకి చెప్పిన విషయాలనేది మనం బ్రీఫ్గా మాట్లాడుకున్నాం. అంటే ఎందుకు దివ్య జ్ఞాన సమాజంలో ఉండమంటే అప్పుడు ఈ బాడీ యొక్క ఇంద్రియాలు ముఖ్యం కాదు సుమా. మనకి ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యం కోసం మనం వచ్చాం. ఈ మనసు, ఈ శరీరం, ఈ బాడీ యొక్క ఇంద్రియాలకి బలం తగ్గినప్పుడే అసలైన సత్యం మనకు అనుభవంలోకి వస్తుంది. లేకపోతే దాంట్లోనే కొట్టుకుపోతూ ఉంటాం. అందుకని సత్యానుభూతి కావాలంటే మనం ముందే ఏర్పరచుకున్న కండిషనింగ్స్లోంచి బయటపడాలి. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఏ డౌట్స్ లేకపోతే క్లోజ్ చేసేస్తాను.